ఈరోజు స్పెషల్ మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేస్తామో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ లాగా పట్టుకొని లైట్గా ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని పేస్ట్ చేసిన ఆనియన్ వేసేసుకోవాలి. మనం పక్కకి మునక్కాయలు ఉడకబెట్టుకున్నాము. అలాగే ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. గ్రేవీ కోసం కొన్ని పల్లీలు, ధనియాలు, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, ఇలాచి, యాలకులు, ధనియాలు ఇవన్నీ కలిసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఆనియన్ ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాం. కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలాగే పసుపు వేసుకున్నాము. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము. వేసుకున్నాం మొత్తం. ఇలా నూనె తేలేంత వరకు ఉడికేయాలి. అలాగే కారం వేసుకున్నాము. కారం వేసుకున్నాక కలుపుకొని పెట్టుకున్నాము. కారం కొంచెం ఉడకాలి నూనెలో. ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాయలు వేసుకున్నాము. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కోసము పేస్ట్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము. మెల్లగా ఉడకడం స్టార్ట్ అయింది. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది కర్రీ. మనకు నూనె ఇట్లా పైకి తెలుతుందంటే కూర రెడీ అయినట్టు అర్థము. లాస్ట్ కొంచెం కసూరి మేతి వేసుకొని కలిపేసుకున్నాం. ఇలా గ్రేవీ ఉంటే చాలు. ఇంత చిక్కగా ఉంటే చాలు అన్నమాట గ్రేవీ. మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి కుక్ చేస్తున్నాను ఈ కూర. ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా లేస్తాను అన్నమాట. అన్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసము. ఇలా ఉంటుంది చూడండి. చాలా చక్కగా ఉడికిపోయింది.